మహిళా ప్రపంచ కప్లో భారత్కు తొలి ఓటమి నమోదైంది. సౌత్ ఆఫ్రికాపై ఘోర పరాజయాన్ని పొందింది. ఉత్కంఠ పోరులో సఫారీదే పైచేయి అయింది. డిక్లెర్క్ మెరుపు ఇన్నింగ్స్కి భారత్ తలవంచక తప్పలేదు. డివిలియర్స్ను తలపించిన డిక్లెర్క్ అని కూడా ఇక్కడ చెప్పుకోక తప్పదేమో. 200 చేస్తుందా అనుకున్న జట్టు రిచా ఘోష్ అద్భుత ఇన్నింగ్స్తో 250 దాటింది. బౌలింగ్లో అదిరే ఆరంభం దక్కింది. ప్రత్యర్థి 81 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. మరో ఘన విజయంతో భారత్ హ్యాట్రిక్ కొట్టడం లాంఛనమే అనుకున్నారంతా. కానీ అనూహ్యం చివరికి భారత్ ఓడిపోయింది. ఆల్రౌండర్ నదైన్ డిక్లెర్క్ అసాధారణ పోరాటంతో సఫారీ జట్టుకు గొప్ప విజయాన్ని కట్టబెట్టింది. అచ్చొచ్చిన విశాఖపట్నంలో తొలి పరాజయాన్ని ముట్టగట్టుకున్న భారత్ ఈ ప్రపంచ కప్లోనూ మొదటి ఓటమిని రుచి చూసిందని చెప్పుకోవచ్చు. సౌత్ ఆఫ్రికా లక్ష్యం 252 పరుగులు. ఓ దశలో ఆ జట్టు 81 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఇక మహిళా ప్రపంచ కప్లో భారత్ హ్యాట్రిక్ విజయం ఖాయం అనుకున్నారంతా. బట్ 100% భారత్దే మ్యాచ్. అయితే అప్పుడే క్రీజ్లోకి వచ్చిన నదైన్ డిక్లెర్క్ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 54 బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్సర్లతో చెలరేగిపోయిందంతే. ఆమె బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సౌత్ ఆఫ్రికా 360 డివిలియర్స్ను తలపించింది. మైదానంలో నలువైపులా సిక్సర్లు ఫోర్లు కొడుతూ ఓటమి అంచు నుంచి విజయ తీరాలకు చేర్చింది డిక్లెర్క్. అయితే అప్పటి వరకు పొదుపుగా బౌలింగ్ చేసిన భారత్ పక్కా గెలుస్తామని కాన్ఫిడెంట్ దెబ్బతీసింది. దీంతో బౌలింగ్ పై ఫోకస్ పెట్టలేకపోయారు. ఫలితం చివరి 5 ఓవర్లలో 52 పరుగులు సమర్పించుకున్నారు. అప్పటి వరకు చాలా పొదుపుగా బౌలింగ్ చేసిన బౌలర్లు కూడా లాస్ట్ ఓవర్లో తేలిపోయారు. దీంతో భారత్ ఓటమిని మూటగట్టుకుంది.